ఈరోజు మనం ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ కన్ఫ్యూజింగ్ పార్ట్ ఆఫ్ సి చూడబోతున్నాం. ఎదవస్తోదాపి విషయం ఏమిటో చెప్పండి. దీన్ని నేను 3 టాపిక్స్ కింద డివైడ్ చేశాను. ఒకటి డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్, ఈ వీడియోలో చూడబోతున్నాం. 2 లూపింగ్ స్టేట్మెంట్స్, 3 ఎక్స్ట్రా టాపిక్స్ ఆన్ లూపింగ్ స్టేట్మెంట్స్. డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్లో ఫస్ట్ స్టేట్మెంట్ ఇఫ్ స్టేట్మెంట్. ఇఫ్ అనేది ఒక కీవర్డ్ అనమాట. కీవర్డ్ పక్కన పారాంథసిస్లో మనం కండిషన్ అనేది రాస్తాం. ఆ కండిషన్ ట్రూ అయిందనుకోండి, మనం రాసిన బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఆ కండిషన్ ఫాల్స్ అయితే ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ని స్కిప్ చేస్తుంది అనమాట. ఇది ఇంకా మనం క్రిస్టల్ క్లియర్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చూద్దాం, మనకు బాగా అర్థమవుద్ది. ఇక్కడ ఏటీఎం మిషన్ తీసుకోండి. ఏటీఎం మిషన్లో మనము కార్డు పెట్టిన తర్వాత పిన్ అనేది ఎంటర్ చేయాలి. అది పిన్ కరెక్ట్గా ఎంటర్ చేసామంటే మనం ఏంటి ట్రాన్సాక్షన్ అనేది జరుగుతుంది. అదే పిన్ రాంగ్ ఎంటర్ చేస్తే ట్రాన్సాక్షన్ డీనే అవుతుంది. ఇక్కడ సింపుల్, ఇఫ్ పిన్ ఈక్వల్ టు కరెక్ట్ అయింది అనుకోండి ట్రాన్సాక్షన్ అలౌ చేయి, లేదంటే డీనే చేయి. ఆ ప్రోగ్రామ్ చూడండి, ఇంట్ వేరియబుల్ ఏజ్ అని తీసుకున్నాను. నేను ఇన్పుట్ అనేది కంపైల్ టైంలో ఇద్దాం అనుకుంటున్నాను. సో %d ఏజ్ అని ఇచ్చాను. %d అంటే ఏంటి, ఇక్కడ ఫర్ ఏజ్ అనేది మనం ఇంటిజర్స్ తీసుకోవాలి. ఇంటిజర్స్కి ఫార్మాట్ స్పెసిఫైర్ %d, దానికోసం ఇక్కడ %d అని తీసుకున్నాను. ఇక్కడ కండిషన్ చూసినట్లయితే ఇఫ్ ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 అనుకోండి, ఇక్కడ ఏమని ప్రింట్ చేయమంటున్నాను, యు ఆర్ ఎలిజిబుల్ టు ఓట్ అని ప్రింట్ చేయమంటున్నాను. ఇదే ఇఫ్ కండిషన్. ఇక్కడ కంపైల్ టైంలో ఇన్పుట్ అన్నాను కదా, అంటే ఏంటి, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత కంపైలర్లో మనం ఇన్పుట్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు ఇఫ్ ఎల్స్ చూద్దాం. ఇఫ్ ఎల్స్ అంటే ఇక్కడ ఇఫ్ కండిషన్ మొత్తం ఇంప్లిమెంట్ అవుద్ది. ఇందాకలాగే ఇఫ్ కండిషన్ బ్లాక్ ఆఫ్ కోడ్ ట్రూ అయితే బ్లాక్ని ఎగ్జిక్యూట్ చేయి, లేదంటే ఎల్స్ బ్లాక్ని ఎగ్జిక్యూట్ చేయి. ఇందాక ఏం చేసాం, బ్లాక్ ఆఫ్ కోడ్ ట్రూ అయితే ఆ బ్లాక్ని ఎగ్జిక్యూట్ చేయి, లేదంటే స్కిప్ చేయని చేసాం. ఇప్పుడు ఏంటి, ఎల్స్ బ్లాక్ని ఎగ్జిక్యూట్ చేయి అంటున్నాం. దీన్ని మనం ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్తో ఈజీగా అర్థం చేసుకోవచ్చు. చూద్దారండి. స్టూడెంట్స్ మార్క్స్ అనేది తీసుకుందాం. ఒక సబ్జెక్ట్లో ఆడు పాస్ అవ్వాలంటే ఏంటి, 40 కన్నా ఎక్కువ మార్కులు రావాలి, లేదంటే ఆడు ఫెయిల్. ఇప్పుడు మనం చూడండి కండిషన్ ఏంటి, ఇక్కడ 40 కన్నా ఎక్కువ వస్తే ఆడు సబ్జెక్టులో పాసు, లేదంటే ఆడు ఫెయిల్. అప్పుడు ఇఫ్ కండిషన్లో ఏం తీసుకుంటాం, ఇఫ్ మార్క్స్ అనేవి 40 కన్నా ఎక్కువ ఉంటే పాస్ చేసే, లేదంటే ఫెయిల్. ఇక్కడ ప్రోగ్రాంలో కూడా అదే తీసుకున్నాం. చూడండి, ఇఫ్ మార్క్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 40 ప్రింట్ పాస్, లేదంటే ఫెయిల్. నెక్స్ట్ ఇఫ్. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 కండిషన్లు ఉంటాయి. ఫస్ట్ కండిషన్ ట్రూ అయింది అనుకోండి, సెకండ్ కండిషన్లోకి వెళ్తుంది. అదే ఫస్ట్ కండిషనే ఫెయిల్ అయిపోయింది అనుకోండి, ఫస్ట్ కండిషన్ దగ్గర ఉన్న ఎల్స్ బ్లాక్ని ఎగ్జిక్యూట్ చేయాలి. అదే ఫస్ట్ కండిషన్ ట్రూ అయింది, దాని తర్వాత ఏం చేస్తుంది, సెకండ్ కండిషన్ చెక్ చేస్తుంది. అది ట్రూ అయింది అనుకోండి, 2 కండిషన్లో ఎగ్జిక్యూట్ చేస్తుంది. అదే సెకండ్ కండిషన్ అనేది ట్రూ కాలేదనుకోండి, సెకండ్ కండిషన్లోనే ఎల్స్ బ్లాక్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఏదో తేడాగా ఉందేంటి? ఏం పర్లేదు, ఎగ్జాంపుల్ ప్రోగ్రాము రియల్ టైం ఎగ్జాంపుల్ చూస్తే సెట్ అయిపోద్ది. ఇక్కడ స్టూడెంట్ గ్రేడ్ సిస్టమ్ తీసుకుందాం. నేను ఇక్కడ ఏ క్రైటీరియా తీసుకున్నాను చూడండి. 90 కన్నా ఎక్కువ వస్తే ఏ గ్రేడ్ అని తీసుకున్నా, 75 నుంచి 89 మధ్యలో వస్తే బి గ్రేడ్ అని తీసుకున్నా, 50 నుంచి 74 మధ్యలో వస్తే సి గ్రేడ్, 50 కన్నా తక్కువ వస్తే ఫెయిల్ అని తీసుకున్నాను. ఇప్పుడు నేను ప్రోగ్రాంలో ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో చెప్తాను చూడండి. ఫస్ట్ ఇఫ్ కండిషన్లో నాకు 90 కన్నా ఎక్కువ వస్తే ఏమని ప్రింట్ చేయి, గ్రేడ్ ఏ అని ప్రింట్ చేయి, లేకపోతే ఎల్సో. అందులో మళ్ళీ కండిషన్ చెక్ చేయి, ఏమని మార్క్స్ 75 కన్నా ఎక్కువ వస్తే ఏమని ప్రింట్ చేయమన్నాను, బి గ్రేడ్ ప్రింట్ చేయమన్నాను. లేదు 75 కన్నా ఎక్కువ లేదు. నెక్స్ట్ ఎల్స్లోకి వచ్చాయి, మళ్ళీ దాంట్లో మళ్ళీ కండిషన్ ఏంటి, నాకు 50 కన్నా ఎక్కువ వస్తే సి గ్రేడ్ అని ప్రింట్ చేయి. ఓకే, 50 కన్నా ఎక్కువ రాలేదు, లేకపోతే ఎల్స్లోకి వచ్చాయి, లేదు ఇంకేంటి, లాస్ట్ ఆప్షన్ ఫెయిల్. ఇది నెక్స్ట్ ఇఫ్. నెక్స్ట్ వచ్చేపాటికి ఎల్సీ ఫ్లాటర్ చూద్దాం రండి. ఎల్సీ ఫ్లాటర్ అనేది సిమిలర్ టు ద నెక్స్ట్ ఇఫ్ అనమాట. దానికి దీనికి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, ఇందాక మనం ఏం చేసాం, ఇఫ్ కండిషన్ లోపల ఇఫ్ కండిషన్ లోపల ఇఫ్ కండిషన్ రాసాం. ఇక్కడ అలా కాదు. ఇప్పుడు ఇఫ్ కండిషన్ రాసాం కదా, తర్వాత ఎల్సిఫ్ అని కండిషన్ రాసేయచ్చు, నెక్స్ట్ ఎల్సిఫ్ అని కండిషన్ రాసేయచ్చు. ఏ కండిషన్ ట్రూ అయితే ఆ కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే క్లియర్గా అర్థమవుతుంది. చూద్దాం రండి. సేమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను, మీకు మెయిన్గా డిఫరెన్స్ చూపిద్దామని. సేమ్ గ్రేడ్ సిస్టమ్ ఆఫ్ ద స్టూడెంట్, అదే క్రైటీరియా. అయితే ఇక్కడ ప్రోగ్రాంలో చూస్తే ఇఫ్ మార్క్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 90 ప్రింట్ గ్రేడ్ ఏ. అలాగే ఎల్సిఫ్లో కండిషన్ రాసి ప్రింట్ గ్రేడ్ బి, ఎల్సిఫ్లో కండిషన్ రాసి ప్రింట్ గ్రేడ్ సి అని ఇలా రాస్తాను. ఇందాక ఏం చేసాం, ఇఫ్ లోపల మళ్ళీ ఎల్సో లోపల మళ్ళీ ఇఫ్. ఇందాకేంటి నెక్స్ట్ ఇఫ్ అనమాట. ఇప్పుడు ఏంటి ఎల్సిఫ్ ల్యాడర్. సో ఇక్కడ ఈజీగా నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కాంప్లెక్సిటీ తగ్గింతుంది ఎల్సిఫ్ ల్యాడర్, అక్కడ ఏంటి కాంప్లెక్సిటీ ఎక్కువ నెక్స్ట్ ఇఫ్లో. ఇదే మెయిన్ డిఫరెన్స్. ఇక్కడ స్విచ్ కేసు చూడండి. స్విచ్ అనేది ఒక కీవర్డ్. ఆ కీవర్డ్ లోపల ఏంటి, ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి, మనం ఏం చాయిస్ ఇస్తున్నామో అది.
ఇప్పుడు అది సింటాక్స్ చూసినట్లయితే అందులో కేస్ వాల్యూ అని ఉంది, కేస్ వాల్యూ 1 అని ఉంది. ఇక్కడ వాల్యూ అంటే ఏంటంటే అది కేస్ 1 2 అని అలాగనమాట. కేస్ అనేది కీవర్డ్, లోపల అక్కడ బ్లాక్ ఆఫ్ కోడ్ రాస్తాం, దాన్ని బ్రేక్ చేస్తాం, అలా కేసులు రాసుకుంటూ వెళ్తాం. లాస్ట్లో డిఫాల్ట్గా ఇచ్చాడు, డిఫాల్ట్ మన ఇష్టం అన్నమాట, రాయొచ్చు రాయకపోవచ్చు. ఎప్పుడైతే పైన కేసులు కాకుండా వేరే ఏదైనా కేసు వస్తే అది డిఫాల్ట్ని ప్రింట్ చేస్తుంది. ఇది స్విచ్ కేసు. మనం ప్రోగ్రామ్ చూస్తే క్లియర్ కట్గా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ సింపుల్ క్యాలిక్యులేటర్ అనేది ఎగ్జాంపుల్ కింద తీసుకున్నాను. ఏంటంటే మెన్యూ డ్రివెన్ క్యాలిక్యులేటర్. ఇక్కడ చూడండి, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఎగ్జిట్ అని 5 ఆప్షన్లు ఇచ్చుకున్నాను. మనం ఏ చాయిస్ అయితే ఆ చాయిస్కి స్విచ్ అయ్యేటట్టు, ఆ కేసుని స్విచ్ అయ్యేటట్టు. ఇక్కడ ప్రోగ్రాంలో చూడండి, మనం ఈ ప్రింట్ స్టేట్మెంట్లు అన్నీ కాదు, డైరెక్ట్గా స్విచ్ కేసుకి వచ్చేస్తున్నాం. స్విచ్ అనేది ఇక్కడ ఏంటి, కీవర్డ్. అందులో చాయిస్ అనేది మనం పైన ఇస్తాం అనమాట. చూడండి, ఇక్కడ స్కాన్ ఆఫ్ %d అని చాయిస్ అని తీసుకున్నాం. చాయిస్ తీసుకున్న దాని ప్రకారం కేసు అనేది మారుతుంది. ఇప్పుడు చూడండి, కేసు వాల్యూ, కేసు వాల్యూ ఏం తీసుకున్నాం, 1 అని తీసుకున్నాం. సో అక్కడ వాల్యూ 1 అని తీసుకున్నాను కాబట్టి అందులో ఇక్కడ అన్ని అథమెటిక్ ఆపరేషన్స్. ఎడిషన్ అంటే అథమెటిక్ ఆపరేషన్స్. చూడండి, నెంబర్లు తీసుకుంటే దాన్ని అథమెటిక్ ఆపరేషన్ చేస్తాం. సేమ్ మిగతా ఏంటి, మిగతావి కూడా అంతే. ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. లాస్ట్లో ఏం చేశాను, ఇక్కడ డిఫాల్ట్లో ఏం చేశాను, ప్రింట్ ఇన్వాలిడ్ చాయిస్. ఎప్పుడైతే నువ్వు ఇచ్చిన చాయిస్ని దాటి వేరే చాయిస్ ఇచ్చావో అది ఇన్వాలిడ్ చాయిస్. ఫర్ సపోజ్ ఇక్కడ ఏమేమి చాయిస్లు ఇచ్చాను నేను, 1 2 3 4 5. ఆ 5 కాకుండా వేరేది 6 ఇచ్చామనుకోండి, ఏమైనా ప్రింట్ అవుద్ది, ప్రింట్ అయినప్పుడు ఇన్వాలిడ్ చాయిస్ అని ప్రింట్ అవుద్ది. ఇది స్విచ్ కేసు. ఇలాంటి కేసెస్లో మనం స్విచ్ కేసు అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు బ్రేక్ అని కంటిన్యూ చూద్దాం రండి. ఇప్పుడు బ్రేక్ స్టేట్మెంట్ చూద్దాం. చూడండి, ఇక్కడ బ్రేక్ స్టేట్మెంట్ ఏంటంటే ఎప్పుడైతే నువ్వు లూప్ నుంచి ఇమీడియట్గా టెర్మినేట్ అవ్వాలో అప్పుడు నువ్వు బ్రేక్ స్టేట్మెంట్ యూజ్ చేస్తావు, బ్రేక్ అనే కీవర్డ్ యూజ్ చేసి. ఫర్ సపోజ్ ఇఫ్ కండిషన్ రాసావు, కండిషన్ నుంచి ఇమీడియట్గా నువ్వు టెర్మినేట్ అవ్వాలి, వెంటనే బ్రేక్ అనే కీవర్డ్ రాయి. ఇందాక మనం చూసాం స్విచ్ కేసులో, కేసు తర్వాత మనం బ్రేక్ స్టేట్మెంట్ రాసాం. ఎందుకు, వెంటనే నువ్వు ఆ లూప్ నుంచి బయటకు వచ్చాయని చెప్పాం. ఎగ్జాంపుల్గా ఇందాక ప్రోగ్రామ్ మళ్ళీ డిస్ప్లే చేస్తున్నాను చూడండి. ఎందుకంటే ఇక్కడ నేను తీసుకున్న ఎగ్జాంపుల్లో ఫర్ లూప్ ఉంది, పైగా ఎరైస్ ఉంది. ఆ 2 టాపిక్లు మనకు అవ్వలేదు కాబట్టి ఇందాకదే చూద్దాం, అప్పుడు మనకు క్లారిటీ వస్తుంది. చూడండి, ఇక్కడ కేసు తర్వాత ఆఫ్టర్ ఇమీడియట్గా మనం బ్రేక్ రాసాం. ఏంటంటే ఈ కేసు అయిపోయినట్టు నువ్వు బయటకు వచ్చి లూప్ని టర్మినేట్ చేసి అర్థం. ప్రతి కేసు తర్వాత బయటకు వచ్చేయని రాసాం. ఈ స్విచ్ కేసులో బాగా ఉపయోగపడుతుంది బ్రేక్ అనే స్టేట్మెంట్. నెక్స్ట్ కంటిన్యూ స్టేట్మెంట్ చూద్దాం. చూడండి, కంటిన్యూ స్టేట్మెంట్. ఇందాక బ్రేక్ స్టేట్మెంట్ ఏం చేసింది, లూప్ని డైరెక్ట్గా టర్మినేట్ చేసింది. ఇక్కడ లూప్ని టర్మినేట్ చేది ఏం చేస్తుంది అంటే స్కిప్ చేస్తుంది. ఫర్ సపోజ్ లూప్ లోపల ఉన్న కండిషన్ స్కిప్ చేస్తుంది. ఇక్కడ సింటాక్స్ చూడండి, ఫర్ అని రాశాను, లోపలేమో ఇఫ్ కండిషన్ రాశాను, కంటిన్యూ అని రాశాను. అంటే ఏంటి, ఆ కండిషన్ రాసినప్పుడు ఆ కండిషన్ ట్రూ అయితే దాన్ని స్కిప్ చేయని అర్థం. ఆ తర్వాత రిమైనింగ్ కూడా నార్మల్గానే ఎగ్జిక్యూట్ అయిపోద్ది. ఇక్కడ రియల్ టైం ఎగ్జాంపుల్ చూస్తే మనకు క్లారిటీ వస్తుంది. చూడండి, నేను ఒక నెంబర్స్ తీసుకున్నాను, సెట్ ఆఫ్ నెంబర్స్ 1 to 20 నెంబర్స్ తీసుకున్నాను. అందులో నేను ఏం ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను, అన్ని నెంబర్స్ను ప్రింట్ చేయి ఎక్సెప్ట్ 3తో డివైడ్ అయ్యే నెంబర్స్ని ప్రింట్ చేయగలను. అప్పుడు ఇఫ్ కండిషన్లో ఏం రాస్తాం, 3తో డివిజిబుల్ అయ్యే కండిషన్ రాస్తాం. అందులో ఏం కంటిన్యూ స్టేట్మెంట్ రాస్తాం. దాంతో ఏమవుద్ది, 3తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ అన్ని ప్రింట్ అవ్వనమాట. ఇది కంటిన్యూ స్టేట్మెంట్ యొక్క మెయిన్ యూజ్. బ్రేక్కి కంటిన్యూకి డిఫరెన్స్ అర్థమైందా? బ్రేక్ అంటే టు టర్మినేట్ ద లూప్, కంటిన్యూ అంటే టు స్కిప్ ద లూప్ కండిషన్ అని. అంతేనా? ఈ వీడియోలో ఇంతే. నెక్స్ట్ వీడియోలో లూప్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. అయితే డౌట్ ఉన్నా, ఎక్స్ట్రా ఎగ్జాంపుల్స్ కావాలన్నా కామెంట్ చేయండి.